ఓం శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి దత్తబోధలు 18వ బోధ జ్ఞానబోధ. మానవ సంస్కృతి మొదటి నుంచి కూడా దురాక్రమణలు జరుగుతూనే ఉండేవి. ఒకరికి సంబంధించిన దేశాన్నో లేక రాజ్యాన్నో లేక స్థలాన్నో బలవంతంగా కానీ యుద్ధం చేసి కానీ హస్తగతం చేసుకోవటం అన్నది కొన్ని వందల ఏళ్లుగా విచ్చలవిడిగా జరిగింది. దీనికి ఏ ఒక్క దేశం మినహాయింపు కాదు. అలానే మన దేశంలో కూడా అనేక దురాక్రమణలు జరిగాయి. అయినా కానీ మన సంస్కృతిని అన్నిటి నుండి తప్పించి మనం మళ్ళీ నిలబెట్టుకోగలిగాము అంటే దానికి ముఖ్య కారణం గురు పరంపర. మన దేశంలో దైవ ప్రజ్ఞ ఉన్న ప్రతి గురువు జ్ఞానాన్ని తరువాతి తరానికి ఖచ్చితంగా అందేలా పాటుపడ్డారు. అందుకనే మన దేవాలయాలు కూలగొట్టినా, మన సంపదలు కొట్టేసినా కానీ మన సంస్కృతి మాత్రం నిలబడింది. ఒక్క కోటను కూలగొట్టినప్పుడు పరదేశీయులు బంగారం, వజ్రాలు, నాణేలు మాత్రమే నిజమైన ఆస్తిగా భావించి వాటిని ఎత్తుకుపోగలిగారు. కానీ జ్ఞానమే మన నిజమైన సంపద అని తెలుసుకోలేక ఎంతో విలువైన గ్రంథాలని ఇక్కడ వదిలి వెళ్ళారు. అవే మన సంస్కృతి మళ్ళీ నిలబెట్టాయి. ఎందరో మహానుభావులు వారి గురువులు చెప్పిన అమృత తుల్యమైన వాక్కులను వెల్లవేసి గ్రంథస్థం చేసి తరువాతి తరాలకు అందించారు. కాబట్టే ఇప్పటికీ ఈ నేలపై సాంప్రదాయం, సంస్కృతి నిలబడ్డాయి. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు జీవనాన్ని బాహ్యంగా చూస్తే అసలు వారికి శిష్యులు లేరు కదా. కాబట్టి సాంప్రదాయబద్ధంగా గురూపదేశం చెయ్యలేదు. కాబట్టి వారి జ్ఞానాన్ని వారితోటే తీసుకుని వెళ్ళిపోయారు అని అనుకోవచ్చు. కానీ అది పొరపాటు. ఒక్కసారి ఆ మహానుభావుడిని చర్యలను దగ్గరగా గమనిస్తే శ్రీ స్వామివారు అలా వారి జీవితంలో నడుస్తూనే ఎంతోమంది నడవడికను మార్చేశారు. అసలు శ్రీ స్వామివారిది ఎంతటి ప్రజ్ఞ అంటే మనము విద్యను గుణముగా మార్చుకోవటంలోని వ్యధను గమనించి మనకి అసలు ఎటువంటి బాధ లేకుండా ఎన్నో కఠిన బాధలను మనకు నేర్పించారు. శ్రీ స్వామివారిని చెక్కా కేశవులు గారు అమ్మవారి సాక్షాత్కారం అడిగితే అది ఎంతటి కఠినమో ఒక్కసారి అనుభవాన్ని చూపించి దైవము అనేది ఎగిరితే దొరికే పండు కాదని బోధ చేశారు. ప్రభావతి గారి తొలి పరిచయములోనే ఆదిత్య హృదయం చెప్పమని అడిగి వారు చెప్పలేకపోయినప్పుడు అహంకారము మనకు ఆ పరమాత్మకు మధ్య దూరం ఎంత పెంచుతుందో బోధ చేశారు. అదే ఆదిత్య హృదయం ప్రభావతి గారు గబగబా చదవగా సక్రమమైన మంత్రోచ్చారణ ఎంతటి ముఖ్యమో బోధ చేశారు. రామనామం వల్ల కష్టాలు వస్తాయి కదా అని సందేహం అడిగితే భగవన్నామం అనేది అగ్నిహోత్రము వంటిది అని, అది మన పాపాలని బూడిద చేసే ప్రక్రియ అని బోధ చేశారు. అహంకారంతో శ్రీ స్వామి వారి జ్ఞానాన్నే బేరేజు వేద్దామని వచ్చిన పండితునికి అసలు శ్రీ స్వామివారి జ్ఞానాన్ని అంచనా వేయటానికి ఆ పండితునికి ఉన్నది ఏపాటి జ్ఞానం అని ప్రశ్నించి బోధ చేశారు. ప్రభావతి గారు బలవంతంగా పులి చర్మాన్ని తీసుకుని వస్తే అది తగదని దానికి గల కారణాలని చెప్పి బోధ చేశారు. అదే ప్రభావతి గారు స్వామివారి జటాజోటాన్ని కోరుకోగా ఆర్తి చెందిన వారికి గురు కృప అండగా ఉంటే వారు కోరుకున్నది నిస్సందేహంగా అది తీరుతుంది అని బోధ చేశారు. ఇవి మాత్రమే కాక ఇప్పటికీ కూడా జ్ఞానం అందించటానికి గురువు శరీరంతో ఉండవలసిన అవసరం లేదని వారి బృందావనం ముందు మోకరిల్లిన ప్రతి భక్తునికి బోధ చేస్తూనే ఉన్నారు. ఋషివాక్యము ఆర్తితోనో ఆసక్తితోనో ఏ కారణం చేతనైనా సత్పురుషుని ఆశ్రయించిన వారికి సద్గురువులు విస్తరించిన మహావృక్షాల వలె భేదమేమీ లేకుండా అనుగ్రహిస్తారు. శ్రీ గురు చరిత్రము అని సాధకులచే సుప్రసిద్ధముగా పారాయణ చేయబడుతున్న శ్రీ దత్తాత్రేయ స్వామి వారి గురు పరంపర యొక్క చరిత్రలలో కూడా నామధారకుడనే
సాధకుడు సిద్ధుడనే యోగీశ్వరుని దర్శన భూషణ అనుగ్రహములచే తరించి శ్రీ నృసింహ సరస్వతిగా అనుగ్రహిస్తున్న దత్త ప్రభువును ఆశ్రయించారు కదా. శ్లోకము: సదాశివ సమారంభా వ్యాస శంకర మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. అర్థము: అనగా సదాశివుడైన పరమేశ్వరుడు లేదా నారాయణుడు ఆదిగా వ్యాస మహర్షి ఆదిశంకరుల మధ్యలో ఉండగా ఆ బోధను తనదాకా అందించిన గురువు వరకు ఉన్న గురు పరంపరకు నమస్కారములు అని. స్కంద పురాణములో చెప్పబడిన శ్రీ గురుగీత అనే మంత్రరాజము ఋషులందరూ సూత మహర్షిని ఆశ్రయించి సంసార బంధముల నుండి విముక్తిని చేయగలిగే బోధ అందించమని ప్రార్థిస్తే ఆ సూత మహర్షి బోధగా పార్వతీ పరమేశ్వర సంవాదంగా అందించబడింది. ఆ దివ్య గ్రంథమునందు జగన్మాత పార్వతీదేవి శంకరుడిని ఈ విధముగా ప్రార్థిస్తున్నది. శ్లోకము: భగవాన్ సర్వధర్మజ్ఞ వ్రతానాం వ్రతనాయకం బ్రూహి మే కృపాయా శంభో గురుమహత్యాత్ముత్తమం. అనగా, ఓ భగవాన్ సదాశివ, సర్వధర్మాలు తెలిసినవాడా, అన్ని నియమాలను ఏర్పరిచినవాడా, శంభో శంకర, ఆద్యంత మహిమాన్వితమైన గురువు గురించి దయతో నాకు చెప్పవలసినది అని. ఇందులో బోధ ఏమిటంటే, జ్ఞానము ఎప్పుడు స్వబుద్ధితో నిర్ణయించేది కాక పరంపరా ప్రాప్తమై ఉండాలి అని. శ్రీ స్వామివారి బోధ సాక్షాత్తు నారాయణుడే అయినా శ్రీరామచంద్రుడు వశిష్ఠ విశ్వామిత్ర మహర్షుల దగ్గర విద్యాభ్యాసము చేశాడని శ్రీమద్ రామాయణం ద్వారా తెలియవస్తున్నది. అలానే జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ సాందీపని మహర్షి దగ్గర కాశీ క్షేత్రంలో శిష్యరికం చేశారు. అదే శ్రీకృష్ణ స్వామి తన అమృత వాక్కులతో పలికిన శ్రీమద్ భగవద్గీతలో ఏవం పరంపరా ప్రాప్తం అంటూ జ్ఞానం పరంపరలో నేర్చుకోవాలనే బోధను అందించారు కదా. అందుకని శ్రీ స్వామివారి చరిత్రను ఆమూలాగ్రంగా తత్వచింతనతో అర్థం చేసుకొని వారి జ్ఞాన ప్రసాదాలను యథాశక్తి అందించమనేది గురువుకు గురుబోధకు చేసుకుంటున్న సేవ మాత్రమే కాదు, అవి పరిరక్షించుకోవడం కోసం చేసే నిర్విరామ ప్రయత్నము, కర్తవ్యము కూడా. ఓం ద్రం దత్తాత్రేయాయ నమః.